హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పెన్సిల్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ పెన్సిల్స్ రియలిస్టిక్ డ్రాయింగ్ కోసం తెప్పించినమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఒక రిసిప్ట్ పైన లేబుల్ వచ్చింది, పేపర్ ఇక్కడ ఉంది. ఆర్ట్లైన్ లవ్ ఆర్ట్ స్కెచ్ పెన్సిల్ 6 ప్యాకెట్స్ అని వచ్చేసింది. లోపల మనకు 6 టైప్స్ ఆఫ్ మెటీరియల్ వచ్చిందనమాట. వీటిలో మాత్రం ఓన్లీ ఒకటే పేరు ఇచ్చాడు. అండ్ ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు మనము సేమ్ ఇది డ్యామేజ్ కాకుండా పైన చాలా సేఫ్టీగా ఇచ్చాడన్నమాట. దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఐటమ్ వచ్చిందనేది చూపిస్తాను నేను. చూడండి, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఐటమ్ వచ్చింది. పక్కన పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఆర్ట్లైన్ కంపెనీ పెన్సిల్స్. దీంట్లో HB 2B 4B 6B 8B 10B అని ఉంటాయి. ఇందులో నేను 2 సెట్లు తెప్పించాను. సెట్కి 2 4 వచ్చేసాయి. దీని రేట్ వచ్చేసి ఇక్కడ 70 రూపీస్ ఉంది, కానీ మనకి 60 రూపాయలకు ఒకటి, 120కి 1 సెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి చార్కోల్ పెన్సిల్స్, క్యామ్లిన్ కంపెనీ మనం చూస్తున్నాం. దీంట్లో సాఫ్ట్, హార్డ్, మీడియం అని 3 రకాలుగా ఉంటుంది. ఇవి ఎక్కువ డార్క్ ప్లేస్లలో ఇవి యూజ్ చేయాలి. అండ్ సేమ్ క్యామ్లిన్ అండ్ ఆర్ట్లైన్ కంపెనీ లాగే 6 గ్రేడ్స్ ఉంటాయి. దీనిలో చూస్తాం HB 2B 4B 6B 8B 10B అని. ఇది మనకు వచ్చేసి 50 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ ఎక్స్టెండర్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇది 100 రూపీస్ ఒకటి. అండ్ ఇది ఆఫీ మార్ట్ నుంచి తెప్పించాను. ఇది పేపర్ స్టంప్స్ అంటారు. ఇది షేడింగ్ కోసం యూజ్ చేయడానికి తెప్పించాను. ఓకే, ఇవన్నీ ఆఫీ మార్ట్లో తెప్పించాను. ఇవన్నీ కలిపి మనకి ఎంత రేట్ పడిందంటే 580 రూపీస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్తో వచ్చేసాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్ట్లైన్ కంపెనీ 6 షేడ్స్ పెన్సిల్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లో లైట్ టు డార్క్ పెన్సిల్స్ ఉంటాయి. HB to 10B వరకు, 2B 4B 6B 8B 10B అని 6 గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్యామ్లిన్ కంపెనీ డ్రాయింగ్ పెన్సిల్స్ ఓపెన్ చేద్దాం. ఇవి కూడా సేమ్ ఆర్ట్లైన్ కంపెనీ లాగానే 6 గ్రేడ్స్ ఉంటాయి. మనం ఓపెన్ చేసి చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా HB to 10B వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పేపర్ స్టంప్స్. ఇవి కూడా దీంట్లో గ్రేడ్స్ ఉన్నాయి, 6 గ్రేడ్స్. అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ ఎక్స్టెండర్ మనం చూస్తున్నాం. ఈ పెన్సిల్ చిన్నగా అయిపోతే పెన్సిల్ ఎక్స్టెండర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఈ విధంగా పెట్టేసి పైకి టైట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చార్కోల్ పెన్సిల్స్, క్యామ్లిన్ కంపెనీ. హార్డ్, సాఫ్ట్, మీడియం 3 ఉంటాయి. ఇందులో 3 రకాలుగా ఉంటాయి గ్రేడ్స్. ఇవి ఒకసారి మనం ఆర్ట్లైన్ అండ్ క్యామ్లిన్ కంపెనీ 6 గ్రేడ్స్ చెక్ చేద్దాం. ఇది క్యామ్లిన్ కంపెనీ HB గ్రేడ్, ఇవి 2 HB గ్రేడ్. ఒకసారి చెక్ చేద్దాం. క్యామ్లిన్ అండ్ ఆర్ట్లైన్. క్యామ్లిన్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది, చూడొచ్చు. షేడ్ చేస్తున్నా. ఈ 2 కూడా లైట్గానే ఉన్నాయి. లైట్ టు డార్క్ ఉంటాయి ఈ పెన్సిల్. 2B చెక్ చేస్తున్నాం. దానికంటే కొంచెం డార్క్ వచ్చేసింది షేడింగ్. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇవి రెండు కూడా సేమ్ గానే కనబడుతున్నాయి 2B పెన్సిల్స్.
అండ్ ఇక్కడ 4B పెన్సిల్ చెక్ చేద్దాం. క్యామ్లిన్ కంపెనీ హాట్ లైన్, ఇవి రెండు కూడా సేమ్గానే ఉన్నాయి. అన్నీ దాదాపు సేమ్ ఉంటాయి కానీ కంపెనీ వేరు. 6B పెన్సిల్స్ కొంచెం డార్క్ వచ్చింది దానికంటే. ఇక్కడ కూడా 6B పెన్సిల్ చాలా సేమ్గానే ఉన్నాయి. 8B పెన్సిల్ షేడింగ్ కూడా బాగా వచ్చింది, డార్క్ వచ్చింది. అండ్ హాట్ లైన్ కూడా 8B పెన్సిల్ దాదాపు డార్క్గానే ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఫైనల్లీ హాట్ లైన్ 10B చూడండి, ఎక్స్ట్రా డార్క్గా వస్తుంది 10B అనేది. ఇక్కడ కూడా క్యామ్లిన్ కూడా 10B డార్క్గా ఉంది. ఈ రెండింటిని నేను చూజ్ చేశాను ఎందుకంటే ఇవి రెండు సేమ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చార్కోల్ పెన్స్, ఇవి 3 రకాలు. క్యామ్లిన్ కంపెనీ హార్డ్, సాఫ్ట్, మీడియం అని 3 రకాలు ఉన్నది. కానీ ఇక్కడ న్యూట్రల్ అని ఇచ్చాడు మీడియంకు బదులు. ఇది సాఫ్ట్ పెన్సిల్, ఒకసారి చెక్ చేద్దాం. షేడింగ్ వచ్చేసి డార్క్, ఇవి ఎక్స్ట్రా డార్క్ ఉంటాయి. ఇవి లైవ్ పోర్ట్రేట్ కానీ రియలిస్టిక్ పోర్ట్రేట్ కానీ వేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎక్స్ట్రా డార్క్ షేడ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈజీగా తొందరగా వేయచ్చు. అండ్ ఇది హార్డ్ పెన్సిల్, చూస్తే చాలా బాగా వర్క్ చేస్తాయి. ఇవి లైట్ టు డార్క్ అనేది మంచి గమనించవచ్చు. ఇక్కడ పేపర్ స్టాంప్స్ ఏ విధంగా ఉపయోగించాలో చూపిస్తాను నేను. ఇక్కడ నేను హాట్ లైన్ పెన్సిల్ 4B గ్రేడ్ ఉపయోగిస్తున్నాను. ఒకసారి చూడండి, షేడ్ ఇచ్చేసిన తర్వాత ఈ పేపర్ స్టాంప్స్తో షేడింగ్ చేయడం అనేది ఈజీ ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. దగ్గరగా చూస్తే చూడండి ఒకసారి, షేడింగ్ చాలా బాగా అయింది. అలాగే HB పెన్సిల్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇది కొంచెం లైట్గా ఉంటుంది షేడింగ్. ఇది ఫేస్ పైన షేడింగ్ చేయడం చాలా రియల్గా ఉంటుంది అన్నమాట.